హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే దాదాపు పూర్తి చేసిందండి. సో కొంతమందికి అయితే ఇంకా పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. ఎవరికి పెన్షన్ ఇవ్వాలని చెప్తాను. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు దాకా తీసుకోలేని వాళ్ళు ఉంటే కనుక అలాంటి వారు ఎలా పెన్షన్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి, లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల పైగా పెన్షన్దారులకి పెన్షన్ పంపిణీ అయితే దాదాపు అయితే పూర్తయిందండి. 74,400 మంది ఉన్నారండి ఇంకా పెన్షన్ పంపిణీ చేయవలసిన వారు. వీరందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉండడం, అదేవిధంగా ఆధార్ కార్డు అనేది లింకు లేకపోవడం, ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో వీరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడలేదండి. సో ఇలాంటి వారందరూ కూడా 74,400 వరకు ఉన్నారండి. వీరందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేయవలసి అయితే ఉంది. అయితే 4వ తారీఖు 5వ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొందండి. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి కాబట్టి పెన్షన్ల కార్యక్రమం అనేది త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఇప్పటికే ఆర్డినెన్స్ అయితే జారీ అయితే చేశారండి. కాబట్టి తప్పకుండా పెన్షన్ పంపిణీ అనేది త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సచివాలయ ఎంప్లాయీస్ కూడా త్వరగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తున్నారండి. సో ఇంటికాడ ఇచ్చే పెన్షన్లు ఇంటికాడ ఇస్తున్నారండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే వెయ్యాలో వారికైతే బ్యాంక్ అకౌంట్లో కూడా వేయడం అయితే జరిగింది. సో అట్లాగా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో పడలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా చేతికి ఇచ్చేయడం అయితే జరుగుతుందండి. బ్యాంక్ అకౌంట్ మిస్టేక్ ఉంది కాబట్టి వీరందరికీ ఇంకా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పటికి టైం పడుతుంది కాబట్టి సో త్వరగా చేతికి ఇచ్చితే కంప్లీట్ అవుతుంది కాబట్టి నిన్న చాలామందికి అయితే చేతికి అయితే ఇచ్చేశారు. ఇవాళ కూడా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చేతికి ఇచ్చేయడం జరుగుతుందండి. సో మీ యొక్క బ్యాంకు అకౌంటు మీ అదేవిధంగా ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు తీసుకుని వెళ్ళి సచివాలయంలో అయితే పెన్షన్ అయితే తీసుకొచ్చండి. సో ఇవాళ ఆదివారం కాబట్టి కంపల్సరీ ఇవాళ ఇస్తే ఇవాళ తీసుకోండి, లేదంటే కనుక రేపు ఇస్తానంటే రేపు కూడా మీరైతే పెన్షన్ అయితే తీసుకోండి. మొత్తం మీద పెన్షన్ కంప్లీషన్ అనేది మనకి చాలా వరకు 6వ తారీఖులోగా మ్యాక్సిమం అయితే ఫినిష్ అయిపోద్దండి. ఇంకెవరో కూడా పెన్షన్ అయితే తీసుకోవాల్సిన వారు అయితే ఉంటారు. మ్యాక్సిమం అందరూ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే 6వ తారీఖులోగా ఫినిష్ అయితే చేస్తారండి. ఎందుకంటే మనకి ఇవాళ ఆదివారం వచ్చింది కాబట్టి మనకి ఒక రోజు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆదివారం అనేది పబ్లిక్ హాలిడే కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.